భారత్ ఇంగ్లాండ్ మధ్య 5 మ్యాచ్ల టెస్టు సిరీస్ మరో వారం రోజుల్లో ఆరంభం కానుంది. ఈ సిరీస్ లో భాగంగా తొలి టెస్టు ఈ నెల 20 నుంచి 24 వరకు జరగనుంది. ఇప్పటికే ఇంగ్లాండ్ గడ్డపై అడుగుపెట్టిన భారత జట్టు నెట్స్ లో తీవ్రంగా శ్రమిస్తుంది. అయితే ఇది ఇలా ఉంటే టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఫ్యామిలీ ఎమర్జెన్సీ కారణంగా తిరిగి భారత్ కు వచ్చేసినట్లు తెలుస్తుంది. గౌతమ్ గంభీర్ తల్లికి గుండెపోటు వచ్చినట్లు సమాచారం. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం పరిస్థితి విషమంగా ఉంది. ఐసీలో చికిత్స పొందుతున్నట్లు తెలుస్తుంది. ఈ క్రమంలోనే గంభీర్ హుటాహుటన స్వదేశానికి వచ్చాడని తెలుస్తుంది. అయితే గంభీర్ తిరిగి ఎప్పుడు ఇంగ్లాండ్ కు వెళ్తాడనేది ఇంకా క్లారిటీ లేదు. తొలి టెస్టుకు ఆరంభానికి ముందే జట్టుతో గంభీర్ తిరిగి కలిసే అవకాశం ఉంది. వైట్ బాల్ సిరీస్ లో కోచ్ గా విజయవంతమైన గౌతి టెస్టులో మాత్రం ఇప్పటి వరకు ఇంకా తన మార్కును చూపించలేకపోయాడు. అతని నేతృత్వంలోని భారత జట్టు న్యూజిలాండ్ ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్ లో ఘోర పరాభవాలను మూటగట్టుకుంది. దీంతో ఇంగ్లాండ్ తో జరిగే టెస్టు సిరీస్ గంభీర్ కు చాలా కీలకం కానుంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వంటి స్టార్ ఆటగాళ్లు లేని యువ భారత జట్టు ఇంగ్లాండ్ గడ్డపై ఎలా రాణిస్తుందోనని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. భారత కొత్త టెస్టు జట్టు కెప్టెన్ గా యువ ఆటగాడు శుభమన్ గిల్ ఎంపికైన సంగతి తెలిసిందే.